2025 మార్చ్ 29వ తేదీ శనిగ్రహ మార్పు జరుగుతున్నది. అంటే 2025 మార్చ్ 29వ తేదీ వరకు కూడా శనిగ్రహ కుంభరాశిలో సంచారం చేస్తూ మార్చ్ 29వ తేదీ తర్వాత అంటే 30వ తేదీ శని భగవానుడు కుంభరాశి నుంచి మీనరాశికి వెళ్ళి సంచారం చేయబోతున్నారు. ఏదైతే ఈ మీనరాశుల సంచారం 2025 మార్చి మాసం నుంచి 2027 జూన్ వరకు కూడా మీనరాశిలోనే సంచారం చేస్తున్నారో, ఈ మీనరాశిలో శని సంచారం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తున్నాయో తెలుసుకుందాం. దానికన్నా ముందు ముఖ్యంగా ఒక 2 నిమిషాల పాటు మీకు కొద్దిగా శని గ్రహ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సోది అని ఎవరు అనుకోకండి. ఇది ఎందుకు ఇవన్నీ చెప్తున్నాను అంటే, వాస్తవాన్ని మీకు చెప్తే మీరు అర్థం చేసుకుంటారు అనే ఒక ఉద్దేశంతో చెప్పడం జరుగుతున్నది కాబట్టి చెప్తున్నాను. ముఖ్యంగా ఏళ్ళనాటి శని, అర్ధాష్టమ శని. అర్ధాష్టమ శని అంటే చతుర్థ స్థానంలో శని వచ్చినప్పుడు దాన్ని అర్ధాష్టమ శని అంటాము. పంచమ స్థానంలో శని వచ్చినప్పుడు దాన్ని పంచమ స్థానం అంటాం, పంచమ శని అంటాము. తర్వాత అష్టమ స్థానంలోకి శని వచ్చినప్పుడు దాన్ని అష్టమ శని అంటాము. సో ఇలా ఏళ్ళనాటి శని, అర్ధాష్టమ శని, పంచమ శని, అష్టమ శని. సో ఇవన్నీ కూడా మనకి ఇది వస్తుంది అనగానే చాలామందికి ఒక భయము, ఆందోళన ఏర్పడుతూ ఉంటుంది. అంటే ప్రతి మనిషిలో కూడా ఎలాంటి థాట్స్ వస్తున్నాయంటే, ఏ కష్టం వచ్చినా దానికి రీజన్ శనిదేవుడే అన్నట్టుగా భావిస్తున్నారు. అలా కాదండి. ఇక్కడ ముఖ్యంగా మీ స్వజాతకం, మీ జన్మ జాతకంలో శని బలిష్టంగా ఉన్నాడా, శని బలహీనంగా ఉన్నాడా తెలుసుకోండి. శని బలిష్టంగా ఉన్నట్లు కనుకైతే ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది, ఉద్యోగంలో ఇబ్బందులు ఉండవు, వ్యాపారంలో ఇబ్బందులు ఉండవు, సంఘంలో మీకంటూ ఒక గుర్తింపు, గౌరవం అనేది ఉంటున్నది. అదే శని బలహీనపడ్డప్పుడు ఆత్మవిశ్వాసం ఉండదు, ఉద్యోగంలో అభివృద్ధి ఉండదు, ఏ చిన్న పని చేసుకుంటూ చాలా కష్టపడుతూ శారీరకంగా కష్టపడాలి. శని బలహీనపడినప్పుడు శారీరకంగా కష్టపడేలా చేస్తాడు. వృత్తి వ్యాపారాలలో ఆటంకాలు ఎదుర్కోవాల్సిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. మోసపోవడము, నష్టపోవడము, ఆరోగ్యం విషయంలో ఇబ్బందులు, ఇవన్నీ కూడా శని బలహీనపడ్డప్పుడు పుట్టినప్పుడు ఉన్న వ్యక్తులకే ఉంటుంది. అలానే మనకి గోచారంలో ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క స్థానానికి వచ్చినప్పుడు ఆ స్థానం మీద అష్టకవర్గ బిందువులు ఎన్ని ఇచ్చారో చూసుకోవాలి. చూడండి, ఇప్పుడు వృషభ రాశి వాళ్ళకి లాభస్థానంలో శని వస్తున్నాడు. అంటే శని మనకి వృషభ రాశి వాళ్ళకి చాలా మంచి మార్పులు తీసుకొని వచ్చి ఇస్తాడు, అంటే శుభ ఫలితాలు ఇస్తాడు. బట్ ఆ శుభ ఫలితాలు ఇస్తాడు అని మనం చెప్పుకుంటున్నాము. బట్ కొంతమంది కొద్ది రోజులు అయిన తర్వాత మెసేజ్ చేస్తూ ఉంటారు, మీరు చెప్పినట్టే జరగట్లేదు అని. వై? బికాస్ చూడండి, అష్టకవర్గ బిందువులు ఎన్ని ఇచ్చాడో చూసుకోండి. శని భగవానుడు లాభస్థానంలో వస్తున్నాడు అంటే పూర్తిగా శుభం కాదు. పూర్తిగా శుభ ఫలితాలు ఇవ్వాలి, ఉద్యోగంలో అభివృద్ధి ఇవ్వాలి, వ్యాపారంలో అభివృద్ధి ఇవ్వాలి. శనికి సంబంధించిన బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో, కాంట్రాక్టర్స్ కావచ్చు, పొలిటికల్ లీడర్స్ కావచ్చు, స్క్రాప్ బిజినెస్ కావచ్చు, కోల్ బిజినెస్ కావచ్చు, స్టీలు బిజినెస్ కావచ్చు, ఇనుప బిజినెస్ కావచ్చు, ఇలాంటి బిజినెస్ చేస్తున్న వాళ్ళకి చూసుకోండి, అష్టకవర్గ బిందువులు ఎన్ని ఇచ్చారో చూసుకోండి. అష్టకవర్గ బిందువులు ఎక్కువ ఇచ్చి ఉంటే, 4, 5, 6 ఇచ్చి ఉంటే ఫెంటాస్టిక్గా ఉంటుంది. తర్వాత దశాభుక్తి మ్యాచ్ చేసుకోండి. చూడండి, ఇంకొకటి చెప్తున్నాను. శనిగ్రహ పంచమ స్థానానికి వచ్చినప్పుడు ఒకలాగా ఫలితాలు ఉంటాయి, చతుర్థానికి వచ్చినప్పుడు ఒకలాగా ఫలితాలు ఉంటాయి, ఏళ్ళనాటి శని సమయంలో ఒకలాగా ఫలితాలు ఉంటాయి. ఏళ్ళనాటి శని సమయంలో కావచ్చు, అర్ధాష్టమ శని అంటే చతుర్థ స్థానంలో శని వచ్చినప్పుడు దేని మీద ఇన్వెస్ట్ చేయకుండా ఉన్న దాంట్లోనే వెళ్ళాలి. అలా మీరు ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేసినా, లేదా ఉద్యోగంలో మార్పుల కోసం మీరు ప్రయత్నం చేసినా ఒడిదొడుకులు ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏళ్ళనాటి శని జరుగుతుంది అంటే ఉద్యోగ బదిలీలు చేయాలి అని థాట్ మీకు రాకుండా చూసుకోవాలి. ఉద్యోగం మార్పులు చేయకుండా ఉండాలి. దట్టు మీకు ఇక్కడ దశాభుక్తి ఏం జరుగుతుంది అది కూడా మీరు మ్యాచ్ చేసుకోవడానికి ప్రయత్నాలు మ్యాచ్ చేసుకోండి. దశాభుక్తి తర్వాత ఏళ్ళనాటి శని సమయంలో మీకు ఏ దశాభుక్తి జరుగుతున్నది ఇది కూడా మీరు చూసుకోవాలి. అష్టకవర్గ బిందువులు మ్యాచ్ చేసుకోండి, అప్పుడే మీకు అంటే ఈజీగా తెలుస్తుంది.
తర్వాత చతుర్థ స్థానంలో శని వచ్చినప్పుడు ఇప్పుడు ధనుసు రాశి వాళ్ళకి చతుర్థ స్థానానికి శని వస్తున్నాడు, అర్ధాష్టమ శని. అర్ధాష్టమ శని వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? సో మీరు ముందే ఇంటికి సంబంధించిన విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఇల్లు కట్టాలి, లేదా సైట్ కొనుగోలు చేయాలి, సైట్ అమ్మాలి, ఇవన్నీ కొద్దిగా మానుకోవాలి. అలా మానుకోకపోతే నష్టాలు తీసుకొచ్చి పెడతాడు అక్కడ. సో ఇది అండి. తర్వాత పంచమ శని అంటే ఏంటి? పంచమ శని ఎలా ఉంటుంది? కష్టపడకుండా డబ్బులు ఈజీగా సంపాదించాలి అనే ఒక థాట్ క్రియేట్ చేసి మిమ్మల్ని అప్పుల పాలు చేసేస్తాడు. బెట్టింగ్లు కట్టడము, షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడము, సంతానం అంటే పంచమ స్థానం అంటే ఏంటి? షేర్ మార్కెట్, ఈ క్రియేటివ్ థాట్స్ అని అంటాం. మన ఆలోచన విధానం ఎలా ఉంటుంది అది మనం పంచమ స్థానం నుంచి చూస్తాము. తర్వాత కొంతమంది జెలసీగా ఫీల్ అవుతూ ఉంటారు, అది కూడా పంచమ స్థానమే ఇంపార్టెంట్. తర్వాత సంతానం విషయంలో కూడా అభివృద్ధి ఉందా లేదా, సంతానం ద్వారా మనకి ప్రాఫిటబుల్గా ఉంటుందా లేదా, దాన్ని కూడా పంచమ స్థానం నుంచి చూస్తాము. ఇలా పంచమ స్థానంలో శని వచ్చినప్పుడు కష్టపడకుండా, శారీరానికి ఏది ఇబ్బంది రాకుండా మనం కూర్చొని తినాలి అనే ఒక థాట్ పుట్టిస్తాడు. బెట్టింగ్లు, షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడము, 5 లక్షలు చేస్తే ఇన్వెస్ట్మెంట్ చేస్తే 10 లక్షలు వస్తుందంట, లేదా 25,000 రూపాయలు బెట్టింగ్ కడితే 50,000 వస్తుంది, 50,000 పాటు మనం కూర్చొని 5 నెలలు తినొచ్చు కదా అన్నట్టుగా క్రియేట్ అవుతుంది అక్కడ. అందుకే మనము చూసుకొని మనం వెళ్ళాలి అండి. అక్కడ పంచమస్థానంలో ఎన్ని అష్టకవర్గ బిందులు ఇచ్చాడు అది చూసుకోవాలి అండి. ఇవన్నీ మీకు చెప్తున్న ఉద్దేశం ఏంటి అంటే అర్థం అవ్వాలి, మీరు ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకొని బాగుండాలి అనే ఒక ఉద్దేశంతో చెప్పడం జరుగుతున్నది. ఇక మనము ద్వాదశ రాశిల వాళ్ళకి వెళ్ళే ప్రయత్నం చేద్దామండి. ఇక తదుపరి రాశి తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి ఈ 2025 మార్చ్ 29వ తేదీ వరకు కూడా పంచమ స్థానంలో అంటే కుంభరాశిలో శని సంచారం. 2025 మార్చ్ 30వ తేదీ నుంచి 6వ స్థానానికి వెళ్తున్నాడు. పంచమ స్థానంలో శని ఉన్నప్పుడు ఒకలాంటి ఫలితాలు, 6వ స్థానానికి వెళ్ళినప్పుడు ఒకలాగా ఫలితాలు. పంచమ స్థానంలో ఉన్నప్పుడు ఎలా ఫలితాలు ఉంటాయి? పంచమ స్థానం అంటే ఏంటి? ఇంటలెక్చువల్, క్రియేటివ్ మైండ్. ఒకరిని మనం చూసి జలస్సి పడుతున్నామా, అసహ్యం పడుతున్నామా, జలస్సి అని అంటాం కదా. కొంతమంది బాగుంటే జలస్సి వస్తూ ఉంటుంది వేరే వాళ్ళకి. పంచమ స్థానమే ఇంపార్టెంట్, దాన్ని చూసుకొనే చెప్పాలి. ఆ వ్యక్తికి జలస్సి వస్తుందంటే పంచమ స్థానం బలహీనపడింది అని అర్థం. తర్వాత ప్రేమ విషయంలో, ఈ లవ్ మ్యారేజ్ అని అంటాం కదా, పంచమ స్థానం చూసుకోవాలి. సంతానం విషయం పంచమ స్థానం. హైయర్ ఎడ్యుకేషన్ పంచమ స్థానం, నవమ స్థానం చూసుకోవాలి హైయర్ ఎడ్యుకేషన్కి. మన బుద్ధి కౌశల్యం ఎలా ఉంటున్నది అది కూడా పంచమ స్థానం. ఇలాంటి స్థానంలో శని వచ్చినప్పుడు ఎలా ఉంటుంది అంటే కష్టపడకుండా పని చేయాలి, కష్టపడకుండా డబ్బులు అర్న్ చేయాలి. ఎక్స్ట్రీమ్లీ సారీ అండి, కష్టపడకుండా పని చేయాలి కాదు, కష్టపడకుండా డబ్బులు అర్న్ చేయాలి అనే ఒక థాట్ అనేది వస్తూ ఉంటుంది. ఏ బెట్టింగ్లోనో, ఏ షేర్ మార్కెట్, పంచమ స్థానం అంటే షేర్ మార్కెట్ కూడా అవుతుంది. ఎందుకంటే మనం ఏ టైంలో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి లబ్ధి వస్తుంది అనేది మన ఒక టాలెంట్ ద్వారా మనకు తెలుస్తుంది. అప్పుడే అది మనకు ఈజీగా అర్థమవుతుంది అలాంటి పంచమ స్థానం బలిష్టంగా ఉంటే. సో అలా షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టి బాగా డబ్బులు సంపాదించాలి ఇలాంటి థాట్. అంటే మనం కష్టపడరాదు, ఆ 10,000కి 20,000కి ఏం సంపాదిస్తాము, తొందరగా రిచ్ అయిపోవాలి అనే థాట్ వచ్చి లేనిపోని ఇబ్బందులు తెచ్చుకోవడమే పంచమ స్థానంలో ఉంటున్న శని వలన ఇబ్బంది కలుగుతుంది. తర్వాత ఈ సమయంలో స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చు, పంచమ స్థానంలో ఉన్నప్పుడు ఈ సంతానం విషయంలో లేట్ అవ్వచ్చు, ఇలాంటివన్నీ ఉంటాయండి. అదే 6వ స్థానానికి వెళ్తున్నాడు. ఇప్పుడు పంచమ స్థానంలో శని ఇలాంటి ఫలితాలు వస్తాయని చెప్పాను కదా. అష్టకవర్గ బిందులు ఎక్కువగా ఇచ్చి ఉంటే 4, 5, 6 ఉంటే పెద్దగా నష్టపోకుండా సేవ్ చేసే ఆస్కారం ఉంటుంది. అర్థమవుతుంది కదా. అంటే ఆ రూట్లో వెళ్ళొద్దు, ఆ డబ్బు రావు అని చెప్తుంది మన 6th సెన్స్ అని అంటాం కదా. అలా 6th or 7th సెన్స్ అది మీకు తెలియాలి, నాకైతే తెలియదు. అది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా పనిచేస్తూ ఉంటుంది. థాట్, మైండ్ సెట్ అనేది ఒక్కొక్కరికి ఒకలాగా ఉంటుంది. బట్ అది డిపెండ్స్ ఆన్ మీ జాతకంలో కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకవేళ పంచమ స్థానంలో శని లో బిందుస్, అష్టకవర్గ బిందులు 0, 1 ఇచ్చి ఉంటే ఇలాంటివి నమ్మడము, కష్టపడకుండా లేజీగా కూర్చొని తింటూ డబ్బులు బెట్టింగ్లు కడుతూ ఇలాంటివి వెళ్ళడము, అక్కడ డబ్బులు నష్టపోవడము, అంటే మైండ్లెస్, బుర్రలేని పనిలో అంటాం కదా, అలాంటివి.
ఇప్పుడు 6వ స్థానానికి వెళ్తున్నాడు. 6వ స్థానానికి వెళ్ళగానే మనం అందరూ చెప్పుకుంటాం. 6వ స్థానంలో శని వచ్చినప్పుడు చాలా మంచి ఫలితాలు వస్తాయని మనకు తెలుసు ఆల్రెడీ. వి నో దట్. శత్రునాశనము, రోగనాశనము, కోర్ట్ కేసుల్లో మనముకి విన్ అవుతాము. కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో మనము విన్ అవుతాము. అంటే పాస్ అవుతాము. అంటే మనకి 6వ స్థానం చాలా ఇంపార్టెంట్. ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్‌లో ఈ గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్స్ రావాలి అంటే ఈ 6వ స్థానమే మనం చూస్తాం. దశమ స్థానం చూస్తాము. 6వ స్థానం చూస్తాము. తర్వాత 6వ స్థానానికి, దశమ స్థానానికి లింక్ ఏర్పడి ఉంటే అక్కడ కుజ, శని లాంటివి ఉన్నప్పుడు డాక్టర్ అవ్వడానికి అవకాశాలుంటాయి. సో, ఇక్కడ 6వ స్థానంలో శని వచ్చాడు కాబట్టి మనం ఇలాంటివన్నీ చెప్పుకుంటున్నాం. బావుంటుంది అని. అది ఎంతవరకు బాగుంటుంది? అష్టకవర్గ బిందుల ద్వారా తెలుస్తుంది. అక్కడ అష్టకవర్గ బిందులు గనక 4, 5, 6 ఇట్లా ఇచ్చి ఉంటే స్ట్రగల్ ఉన్నప్పటికీ వాటిలో మనకి సక్సెస్ అనేది వస్తుంది అని అర్థం. బలహీనంగా ఉంటే అక్కడ సక్సెస్ రాదు, ఫెయిల్యూర్ అవుతామని అర్థం. తర్వాత 6వ స్థానంలో ఇప్పుడు శని వెళ్తున్నాడు. మీ మీనరాశికి శని వెళ్తున్నాడు. అక్కడ శనికి శత్రుగ్రహాలు ఏమైనా ఉన్నాయో చూసుకోండి. సూర్యుడో, కుజుడో, కేతువో ఉన్నప్పుడు కోర్టు కేసుల్లోకి వెళ్ళకండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత శివుడి సంతకాలు ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోండి. సో, ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు అర్థం అవ్వాలి. 6వ స్థానంలో రాగానే ఒకేలాగా అందరికీ ఫలితాలు రావు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనము. అక్కడున్న గ్రహస్థితి బట్టి మనకి ఫలితాలు వస్తాయి. ఇది అర్థం చేసుకోండి. ఇప్పుడు కుజుడు ఉన్నాడు అనుకోండి. 6వ స్థానంలో మీ మీనరాశిలో కుజుడు ఉన్నాడు. భార్య లేదా భర్త ద్వారా మీరు ఏదైనా ఇబ్బందులో లేదా ఏదైనా కోర్టు కేసులో ఇరుక్కున్నారు. ఇప్పుడు శని వస్తున్నాడు కదా అక్కడ. అది డిలే అవుతుంది. ఇంకా డిలే అవుతుంది. శని డిలే రిస్ట్రిక్షన్ ప్లానెట్ కదా మనకి. అక్కడ ఇంకా డిలే అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. బాగా దీన్ని అర్థం చేసుకోవాలి. 6వ స్థానంకి రాగానే శత్రు జయమో ఇవన్నీ కాదండి. అక్కడ చూసుకోవాలి. ఈ సమయంలో 6వ స్థానంలో శని వచ్చినప్పుడైతే ఈ సమయంలో శత్రువులు మిమ్మల్ని చూస్తే భయపడుతూ ఉంటారు. ఇది మాత్రం మీరు చూసుకోవచ్చు మీరు. తర్వాత ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటారు. అది ఇట్స్ డిపెండ్స్ ఆన్ అష్టకవర్గ బిందువులు. తర్వాత అక్కడ ఏదైనా ప్లానెట్ ఉందా అది చూసుకోండి. మొత్తానికి 6వ స్థానంలో శని సంచారం మనకి బాగానే ఉంటుంది. బేసిక్గా చెప్పాలంటే మంచిగా ఉంటుందని తెలుసుకోవచ్చు. లిటిగేషన్స్ ఉన్నా, కోర్టు కేసులు ఉన్నా విన్ అవుతాము. తర్వాత మీ సమయంలో మీకు ఒక మంచి గుర్తింపు అనేది వస్తుంది. మిమ్మల్ని చూస్తే అందరూ భయపడుతూ ఉంటారు. సో, ఇలాంటివి తరచూ గొడవలు అంటే మీరు కొద్దిగా ముందుకు వెళ్ళడము, చూసుకుందాం రా అని ఇట్లా వెళ్ళడము 6వ స్థానంలో శని ఉన్నప్పుడు. సో, ఇలాంటివి ఉంటాయండి. సో, అది మీకు ఈజీగా అర్థం అవ్వాలని నేను ఎక్స్ప్రెషన్ చేసి చూపించాను. మళ్ళీ మీరు తప్పుగా అనుకోవద్దు. సో, ఇట్ విల్ బి ఫైన్. అంటే ఇక్కడ ఏంటి అంటే ఇట్స్ డిపెండ్స్ ఆన్ మీ హారోస్కోప్ చార్ట్. 6వ స్థానంలో ఉంటున్న అష్టకవర్గ బిందువులు. సో, ఇవన్నీ చెక్ చేసుకొని మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నాలు చేసుకోండి. మొత్తానికి 6వ స్థానంలో శని ఉన్నప్పుడు ప్రతిరోజు కాలభైరవేశ్వర పూజ చేయండి. కాలభైరవేశ్వర అష్టకాన్ని చదువుకోండి. బూడిద గుమ్మడికాయ దీపాన్ని వెలిగించండి. వృద్ధులకి సహాయ సహకారాలు అందించండి. ఇలాంటివన్నీ చేస్తూ వెళ్ళండి. తర్వాత వృద్ధాశ్రమానికి వెళ్ళి అక్కడ ఏదైనా ఔషధం అంటే మెడిసిన్ ఇవ్వడానికి ఏదైనా హెడేక్ మాత్రలు, ఫీవర్ ట్యాబ్లెట్స్ ఇచ్చి రావడానికి ప్రయత్నాలు చేసుకోండి. ఖచ్చితంగా మీకు శుభ ఫలితాలు వస్తాయని చెప్తున్నాను. ఖచ్చితంగా శనిదేవుడి యొక్క ఆశీస్సులు, కృపా కటాక్ష నా తులారాశి మిత్రులందరి మీద ఉండాలని ఆశిస్తూ కోరుకుంటూ ఈ ఒక వీడియోని క్లోజ్ చేస్తున్నాను. ఈ ఒక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు.